పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నారు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను, నీవు నా సొత్తు. చూడండి, దేవుడు ఇజ్రాయెల్ జనాంగంతో మాట్లాడుతూ, ఎందుకు ఇజ్రాయెల్ జనాంగంతో మాట్లాడినారంటే ఆ కాలంలో వాళ్ళు తప్ప ఇంకెవరు ఆయన మాట వినట్ల. ఒకవేళ ఆ దేవుడే మనం సేవిస్తున్నాం కాబట్టి ఈ మాట మనకే. ఏమంటున్నారు? నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఎవరి సొత్తు అంట మనము? సొత్తు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు మనం ఉంటాం కదా, ఇది నా సొత్తు. ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద భారతదేశ చట్ట ప్రకారం నీ పేరు మీద ఉన్న ఈ స్థలం కానీ, నీ పేరు మీద ఉన్న ఇల్లు కానీ ఎవరైనా వచ్చి ఇది మాది అంటే నువ్వు లీగల్గా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి పోరాడి నీదని చెప్పించుకోగలుగుతావా లేదా? నీ బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బు ఇది నాది అని నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావా లేదా? లేకుంటే నీ అకౌంట్లో డబ్బు ఉంటే ఇది ఎవరిదో, ఎప్పుడో ఎవరు తీసుకుంటారో అన్నట్లు ఆలోచిస్తుంటావా? కాబట్టి మనము సంపాదించుకుంది మన సొత్తు. దేవుడంట మనల్ని అందరిని అంటున్నారు, మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు, ఆయన సొత్తు. ఇప్పుడు నీ చేతిలో 10,000 రూపాయలు ఉంది, అది ఎవరి సొత్తు చెప్పండి? మీ అందరి చేతిలో 10,000 రూపాయలు ఉంది, ఎవరి సొత్తు? మీ సొత్తేగా, దాని మీద అధికారం మీదేగా, దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో మీ ఇష్టమేగా. ఎవరైనా వచ్చి ఫలానా దానికోసం ఖర్చు పెట్టంటే ఫస్ట్ మనకేమొస్తుంది? కోపం వస్తుంది. కాబట్టి మీ అకౌంట్లోనే డబ్బు మీ సొత్తు, మీరు దాన్ని దేనికైనా ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ, దాని మీద హక్కు మీకు ఇవ్వబడి ఉంది. ఇప్పుడు ప్రభువు మీరు నా సొత్తు అన్నప్పుడు, ఆయన సొత్తు అయినప్పుడు ఆయన దాన్ని ఎలా వాడతారు చెప్పండి? మీరు దేవుడిని ఆలోచించే విధానం బట్టి మీ సమాధానం ఉంటుంది. దేవుడి చేతిలో మీరు సొత్తు అయితే మిమ్మల్ని ఎలా వాడుకుంటారు ఆయన? మీకేం చేస్తారు చెప్పండి? ఇప్పుడు అంబానీ ఉన్నాడు, మనందరికీ తెలుసు. అంబానీ కొడుకులకి ఎంత ధైర్యంగా ఉంటుంది వాళ్ళ నాన్నని బట్టి? మేము మా నాన్నకి ఆస్తికి మేమే వారసులం. అలా ఎంత ధైర్యంగా ఉంటారు? ఎంత ధైర్యంగా ఉంటారు? ఎవరన్నా వచ్చి మీ నాన్న మీకు ఇవ్వరంట ఆస్తి, పలానా వాళ్ళకి ఇస్తున్నారంట అంటే వాళ్ళు నమ్ముతారా? ఎవడరా నువ్వు మా నాన్న గురించి చెప్తాను? వాళ్ళకి నమ్మకం వాళ్ళ నాన్న అంటే. ఈరోజు మీరు నా సొత్తు అంటే ఇంకెంత ధైర్యంగా ఉండొచ్చు? ఈ లోకంలోని తండ్రి తన బిడ్డ గుడ్డు నడితే పామునిచ్చినా అని దేవుడే అంటున్నారే. గుడ్డు అడిగితే చికెన్ పెడతారు ఈ కాలంలో, అంతేనా? డాడీ నాకు గుడ్డు తినాలంటే గుడ్డేం కర్మరా, చికెన్ తినో, అవునా కదా? లేకపోతే చిక్కుడుకాయ పెట్టి పెడుతున్నారా ఈ కాలం తండ్రి? కాదుగా. ఆలోచన రాకపోతే అబ్బా డాడీ నాకు తినాలని లేదు అనగానే చికెన్ బిర్యానీ తింటావా, చికెన్ తెప్పినా అంటున్నారా లేదా? ప్రతి ఇంట్లో ఉంటే, లేకుంటే ఎవరు ఏం చేయలేరు, ఉంటే అంటున్నారా లేదా? అంటే ప్రేమ కాదా అది? ఎందుకు? నువ్వు నా సొత్తు, నీకు ఏదైనా నేను బెస్ట్ ఇస్తా. మరి తండ్రి అయిన దేవుడు మీరు నా సొత్తు అన్నప్పుడు ఆయన మనకి బెస్ట్ ఇస్తారా, వరస్ట్ ఇస్తారా చెప్పండి? మీరు నిజంగా నమ్ముతారా? మరి మీరు ఎందుకు ప్లాన్లు వేసుకుంటున్నారు? ఆయన బెస్ట్ ఇవ్వరన్నప్పుడే కదా మీ ప్లాన్స్ వేసుకుంటారు. ఇప్పుడు అంబానీ కొడుకు మా నాన్న మీద నాకు నమ్మకం లేదు, రేపు మా నాన్న ఆస్తి ఇస్తాడో లేదో అని చెప్పి నేనే స్టార్టప్ పెట్టుకొని, నేనే అప్పు చేసి పలానా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి 10 కోట్లు అప్పు తెచ్చుకొని నేను స్టార్టప్ పెట్టుకుంటా అంటున్నాడా? అలా అంటున్నాడంటే అర్థం ఏంటి? వాళ్ళ నాన్న మీద నమ్మకం లేదు. మరి మన తండ్రి వెతుక్కుంటూ వచ్చారు, నశించిపోతున్న మనల్ని నిలబెట్టారు, మన కోసం ప్రాణం పెట్టారు, ఆఖరి రక్తబొట్టు వరకు కార్చారు, కొరడా దెబ్బలు తిన్నారు, హింసింపబడ్డారు, అవమానింపబడ్డారు, పిడిగుద్దులతో కొట్టించుకున్నారు. ఇన్ని చేస్తే కూడా ఆయన ప్రేమ మనకు అర్థం కావట్లేదటరా. ఇంకా దేవునికి నేను అంత నచ్చనేమో, దేవునికి నా మీద ప్రణాళిక లేదేమో అనుకుంటుంటే దేవుడు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఆయన ఏమన్నారు? నేను మాట సెలవిస్తే భూమి ఆకాశంలో అయినా నశించిపోతాయేమో కానీ నా మాట పుల్లు కూడా పక్కకెళ్ళదు అన్నారా? అన్న దేవుడు ఏమన్నారు?
మీరు నాకు సొత్తు. ఇంకా మీ బాధ్యత అంతా నాదే. మీరు వేసే ప్రతి అడుగు నేను చూసుకుంటా. మీకు ఏం కావాలో ఏ సమయంలో. అందుకే బైబిల్లో రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చూడండి ఎంత చక్కగా ఉందో. దేవుడు నా ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. నేను ఆయన సొత్తును అన్న వాళ్ళు ఏం చేస్తారు? ఆయన ప్రేమిస్తారు. ఇంకా మా నాన్న ఉన్నారు, ఇంకా మా యేసయ్య ఉన్నారు, నాకు ఆయనే చూసుకుంటారు. ఏదైనా కష్టంలో అయినా, నష్టంలో అయినా, చెరసాల్లో అయినా, ఏ విషయంలో అయినా, వ్యాధిలో అయినా, ఎడారిలో ఎలాంటి జీవితమైనా, ఒంటరితనంలో అయినా అని దేవుణ్ణి ప్రేమించు వారికంట అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకై సమస్తం అంట. కొన్నేనా సమస్తమా? సమస్తం అంటే నీ పుట్టుక నుంచి నీవు మళ్ళీ వెళ్ళి ఆయన్ని కలుసుకునే వరకు సమస్తం అంట. ఏం జరుగుటకంట? మేలు కొరకే అంట, నష్టం కొరకు కాదంట. ఇక్కడ నీకు నష్టంలో కనిపిస్తుంది, అది మేలుగా పెరుగుతుందంట. సమకూడి జరుగుతాయంట. అవన్నీ అవి వచ్చి కలుపుకొని జరిగిపోతున్నాయంట. చూడండి ఎంత దేవుడి మాట ఎంత చక్కగా ఉందో. ఈరోజు నువ్వు ఇక్కడికి రావడము మేలు కలుగుటకే సమకూడి జరుగుతున్నాయి. ఇక్కడ రావడం నీకు వ్యర్థం అవ్వాలా. ఈ కుడికిలో పాల్గొనడం నీకు వ్యర్థం కాదు. నీకు ఏదో డబ్బులు, ప్రయాణ ఖర్చు వేస్ట్ అయిందో, టైం వేస్ట్ అయిందో, ఒక లీవ్ వేస్ట్ అయిందో అనుకుంటున్నావేమో, కానీ ఇదంతా నాది ప్రణాళిక సమకూడి జరుగుతున్నాయి. ఏం మేలంట? నిత్య జీవం అనే గొప్ప మేలంట. అక్కడ అసలైన జీవితం స్టార్ట్ అవ్వబోతుందంట. ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో క్రైస్తవులకు ఒక్కటే స్పెషల్ ఏంటంటే మరణము మరొక నూతన జీవితాన్ని ప్రారంభించడం. ఈ భూమి మీద ఉన్న అన్యులకు వీళ్ళకి ఏంటంటే మరణముతో మొత్తము అయిపోవడము అనుకుంటారు. చచ్చిపోయేలోపు అన్ని అనుభవించేద్దాం, అన్ని సంపాదించేద్దాం, అన్ని చూసుకుందామని అన్యుల ఆలోచన. క్రైస్తవుల ఆలోచన ఏంటంటే ఎప్పుడెప్పుడు ప్రభుతో కలుసుకుందామో అప్పుడు అన్ని ఇస్తారు ఆయన, అప్పుడు ఆయన ఉద్దేశాలు నెరవేరుతాయి, అప్పుడు ఆయన ఆలోచనలు నెరవేరుతాయి. కాబట్టి మనమందరం ఆయన సొత్తు. నీ మనసుతో చెప్తావు. ఇప్పుడు నీ మనస్సు ఉంది, అది అంటుంది నీకు ఎవ్వరు లేరు, నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరు, నువ్వే ప్లాన్ వేసుకోవాలి, నువ్వే ఆలోచించుకోవాలి అని చెప్తుంటే ఆ మనస్సుకి ఒకటి స్థిరపరచు. ఈరోజు నేను నా ప్రభు సొత్తు, ప్రాణం పెట్టి నన్ను కొనుక్కున్నారు. అది కూడా బైబిల్లో ఉంది. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నారంట. నేను దేనికో తెలుసా? ఫ్రీగా సొత్తు చేసుకోలేదంట. ఏదో రోడ్డు మీద వెళ్తుంటే రా నువ్వు నా సొత్తు, నా టీంలో ఉన్న అనలేదంట. అర్పించుకున్నారంట. సిలువలో తనను తాను అర్పించుకొని ఆయన కోసం మనల్ని అందరినీ సొత్తుగా చేసేసుకున్నారంటండి. ఇంకా ఇంతకంటే ఇంకా ధైర్యం నిన్ను దేంతో నింపగలుగుతుంది? ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను నీకు సపోర్ట్ చేస్తాలే, కష్టాల్లో ఉన్నావు కదంటే మనసులో ఏముంటుంది? వీళ్ళు మాటల వరకే, వీళ్ళు సహాయం చేస్తారు లేదు. ఇప్పుడు ఆ వెళ్ళే వాళ్ళు ఎవరైనా నీకు నమ్మకం కలిగించలే, ఏదైనా చిన్నది, ఇదిగో నా మేనేజరు నీతో పాటే ఉంటారు ఈ కష్టం తీరేంత వరకు అంటే అప్పుడు ఏమొస్తుంది? అమ్మయ్యా వాళ్ళ మేనేజర్ని పెట్టి వెళ్ళారు ఆ పెద్ద ఆయన, నా సమస్య తీరే వరకు కొంచెం నమ్మకం వస్తుంది. అదే వాళ్ళ మేనేజరు అన్ని నీకోసం చూసుకుంటారు అనుకో, ఇంకా నమ్మకం వస్తుంది. యేసు ప్రభువారంట ప్రాణం పెట్టేసి అర్పించుకొని చూపించారంట. ఇంక ఇంతకంటే ఎవరేం చేయగలుగుతారు? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇంకా ఎవరేం చేయగలుగుతారు? దేవాది దేవుడే మట్టి మనిషినైన మనల్ని సొత్తుగా చేసుకోవడానికి తనను తాను అర్పించుకొని, తనను తాను నలగొట్టుకొని, తనను తాను హింసింపబడ్డానికి అప్పగించి, భూమి మీద ఉన్న అన్ని అవమానాలు పొంది, ఆఖరికి అతి భయంకరమైన శిక్ష ఆ కాలంలో సిలువ కొట్టడం, శాపగ్రస్తమైన శిక్ష అది. ఈ భూమి మీద భయంకరమైన నరహంతకులకి, భయంకరమైన మోసగాళ్ళకి, బందిపోటు దొంగలకి వేసే శిక్షను ఆయన వేయించుకొని, ఇదిగో ఎంతవరకైనా అప్పగించుకుంటా, నువ్వు నమ్ము, నేను నిన్ను నీ కోసము నా సొత్తుగా చేసుకున్నా అంటే నువ్వు కళ్ళు మూసుకొని నమ్మేయాలి. అదే విశ్వాసం, అదే విశ్వాసం. ఆ విశ్వాసం లేనప్పుడే ఒకవైపు దేవునికి హృదయంలో చోటిస్తావు, ఒకవైపు 2 సింహాసనాలు వేసి నువ్వు ఒక సింహాసనం మీద కూర్చొని ఈ దేవుడు
టైం వేస్ట్ చేస్తున్నారు నా జీవితంలో. 3 రోజులు టైం వేస్ట్. ఈ 3 రోజుల్లో నా ప్రణాళిక జరిగిపోయింటే బాగుండేది, ఈ 3 రోజుల్లో నా ఆలోచన జరిగింటే బాగుండేది అని అనుకుంటూ మనుషులంట దేవుణ్ణే త్రోసివేసుకుంటారంట వాళ్ళ జీవితం. చూడండి, ఒక నిజ సంఘటన మీకు నిజంగా జరిగింది. ఒకసారి ఒక మీటింగ్లో సాధూర్ సుందర్ సింగ్ గారు ఒక మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్కి ఆ ఊరిలో ఉన్న ఒక ఘనమైన మంచిగా చదువుకున్న వ్యక్తి ఆ మీటింగ్కి వచ్చారండి. మంచిగానే మీటింగ్ అయిపోయాక వచ్చి, సాధూర్ సుందర్ సింగ్ గారు, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉందండి, అసలు మనిషి ఎందుకు పుడుతున్నారు, అసలు మనిషి ఎందుకు చచ్చిపోతారండి, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు, అది పుట్టేవాడు చావాల్సిన అవసరం ఏముంది, దేవునికి ఏం మేలు వస్తుంది చచ్చిపోతే? బ్రతికి అలాగే ఆరాధించుకుంటూ అలాగే దేవుని వైపు నడుస్తూ ఉంటే ఎన్ని యుగాలైనా అలాగే బతికేస్తుంటే దేవునికి మేలు. కానీ మధ్యలో ఇప్పుడు మంచి చేసేవాడు చచ్చిపోతే నష్టమా లాభమా? ఇప్పుడు ఒక ఊరి పెద్ద ఉన్నారు, ఆ ఊరి పెద్ద ప్రతిరోజు ఆ ఊరి వాళ్ళకి ఆహారం పెడుతూ బట్టలు ఇస్తూ అన్ని చూసుకుంటూ సడన్గా ఒకరోజు చనిపోయినాడు అనుకోండి, ఇంకా ఎవరు లేరు, ఆ ఊరికి నష్టమా లాభం? నష్టమే కదా. అలా ఆ వ్యక్తి డౌట్ అడిగాడండి. మంచి మనుషులు చచ్చిపోతారు, చెడ్డవాళ్ళు చనిపోతారు, చెడ్డవాళ్ళు చనిపోతే ఏదో మేలు జరుగుతుంది అనుకుంటే మంచి వాళ్ళు కూడా అసలు దేవుని ప్లాన్ ఏంటి అన్నప్పుడు, అయ్యా మీకు చెప్పేంత జ్ఞానిని కాదు, కానీ ఒక ఉదాహరణ చెప్తా చూడండి. ఒక రైతు దగ్గరికి వెళ్ళండి. రైతు గింజలు వేస్తాడు, నీళ్లు పెడతాడు, గింజల్లోంచి ఇప్పుడు వరి పొలమే అనుకుందాం, వాళ్ళు ఏమేస్తారు, ముందు గింజలు వేస్తే వరి నాట్లు వస్తాయి, దాన్ని బాగా పెంచుకుంటాడు, దానికి మందులు కొడతాడు, తర్వాత దాన్ని పనోలం పెట్టించి బాగా నాటిస్తాడు, నాటించి సమృద్ధిగా నీళ్ళం పెడతాడు, గురుగులు ఏమీ రాకుండా మందులు కొట్టిస్తాడు, వాటికి ఏమన్నా పురుగులు పడితే వెంటనే మందులు కొట్టించేసి తీయిచ్చేస్తాడు, కలప మొక్కలు ఉంటే అన్నీ పీకిస్తాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటాడయ్యా, వాటి జోలికి ఏం రాకుండా ఎరువులు వేస్తాడు, బాగా ఈ పండాలి బాగా సడన్గా ఒకరోజు కోసేస్తాడయ్యా, సడన్గా ఒకరోజు కోసేస్తాడు. ఒకవేళ ఆ వరి మొక్కలకి నోరుంటే 6 నెలలు నన్ను ఇంత బాగా చూసుకుని ఏంటి కోసేస్తున్నావేంటి అని ఆ రైతుని అడిగితే రైతు ఏం చెప్తాడు? కానీ అవి అడగవు, మమ్మల్ని బాగా పెంచాడు కోసేస్తాడు. కానీ ఆ కోసింది ఆ రైతు వేరే వాళ్ళకందరికీ మేలు కలుగుటకై అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఈరోజు దేవుడు కూడా మరణమంట మనల్ని అన్ని విషయాల్లో సరిచేసి మరణించంట ఎక్కడో మహామేలు జరుగుటకై తీసుకుపోతున్నారంట. అదే 1000 ఏళ్ళ పరిపాలనలో మనకందరికి అర్థమవుతుంది. 1000 ఏళ్ళ పరిపాలనలో ఆయనతో పాటు పరిపాలించడానికి, ఆయనతో పాటు ఈ భూమి మీద నీతి న్యాయము నమ్మకంగా జరిగించడానికి దేవుడు ఈ ప్రస్తుత కాలంలో మనల్ని అందరినీ ఏం చేస్తున్నారంటే నీతిమంతులుగా మారుస్తూ, పరిశుద్ధులుగా మారుస్తూ, ఏ లోపమున్నా సరిచేస్తూ నువ్వు అలా ఉంటే కష్టం. ఆయన రాజ్య స్థాపన కోసం ఒక పెద్ద ప్రణాళిక కలిగి మనల్ని అందరినీ సిద్ధపరుస్తుంటే కొంతమంది జ్వరపడినారు, దొంగ సేవకులు జ్వరపడి ఈ భూమి మీద నీకు అన్ని ఇచ్చేస్తారు, ఈ భూమి మీద నీకు అన్ని ఇస్తారంటే వారి వెనక అనేక మంది పరిగెడుతున్నారంట. దేవుడికి ఒక ప్లాన్ ఉందండి. నిన్ను పర్ఫెక్ట్గా చేసుకొని సాతాను గాని లోకంలో ఎందుకు వాడుకోవాలని చూస్తారు? ఆయన లోకంలో ఘనంగా వాడుకోవాలని చూస్తారు కదా దేవుడు. అందుకే సాతాను గాడు అమ్మో ఇతను కానీ ఈవిడ కానీ ఇక్కడ పర్ఫెక్ట్గా మారితే రేపు ఆ లోకంలో అంత ఘనంగా వాడబడితే నేను తట్టుకోలేను. ఎందుకు? నేను కోల్పోయింది ఎవ్వరు ఉండకూడదు, నేను కోల్పోయింది ఎవ్వరు తీసుకోకూడదు, నేను పడిపోయినట్టు అందరు పడిపోవాలి, నా దగ్గరకు వచ్చేయాలి. వాడి ప్రణాళిక అది. అందుకే దేవుడు నీకు ఎన్ని శ్రమలు ఉన్నా సహించు, భరించు. ఎందుకో తెలుసా? రేపు రాబోయే కాలంలో అంతా నిన్ను ఎలా చూపించబోతున్నారంట అలా చూపిస్తున్నారంట. ఒక మొక్కే అడగట్లేదంట, తనని బాగా పెంచి పోషించిన రైతుని మౌనంగా సరే కోతకాలం వచ్చింది కోసేసుకో అయ్యా. దేవుడు కూడా అదే ఉప్మానం అన్నారు. కోతకాలం వచ్చినప్పుడు ఆయన కోస్తారంట, గోధుమలను గురుగులను జల్లిస్తారంట, గురుగుల్ని అగ్నిలో కాల్చేస్తారంట, గోధుమల్ని మంచి ధాన్యాగారంలో పెట్టి స్టోర్ చేయబోతున్నారంట. ఈరోజు అదే జరగబోతుంది మన జీవితంలో కూడా. నీ ఎడలో ఒక పెద్ద ఉద్దేశం ఉంది, ఆయనకి ఒక ప్రణాళిక ఉంది, ఆయన ఊహించుకున్నారు. 1000 ఏళ్ళ పరిపాలనలో నిన్ను ఎలా వాడుకోబోతున్నారో నీకు అర్థం కావట్లా. నువ్వు ఈ పనికిరాని సాతాను దుష్ట లోకములో ఇక్కడ ఏదో గొప్పగా అయిపోవాలనుకుంటున్నావు.
నిన్న రాత్రి మనం ఒక వీడియో చూసాం. అందులో రాజులైనా సామాన్యులైనా అందరు నడుచుకుంటే ఎక్కడికి వెళ్తున్నారు? ధవల సింహాసనం ఎదుటకి వెళ్ళి నిలబడబోతున్నారు. అక్కడ వాళ్ళకి తీర్పు తీర్చబడబోతుంది. అదే సరి చేసుకుంటే, ఇక్కడ అన్ని విడిచిపెట్టుకుంటే 12 మంది శిష్యులకు వాళ్ళకు కోరికలు లేవా, ఉద్దేశాలు లేవా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళని తిట్టలేదా? ఏంట్రా ఇలా రోడ్ల మీద పడి తిరుగుతున్నావు, సేవ 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 అంటూ? కుటుంబాన్ని ఎవర్రా పోషించేది? ఇల్లు కట్టుకోవా, పెళ్లి చేసుకోవా? అడగలేదంటారు వాళ్ళని. కానీ వాళ్ళు దేనికోసం అంట? పౌలు అంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలో రేపు పొందబోయే మహిమలో అంట. రేపు అలా తిట్టినోళ్ళే రేపు పౌలు 1000 ఏళ్ల పరిపాలనలో పౌలు గొప్ప స్థితిలో అంటే వాళ్ళు చూసి, బాబోయ్ పిచ్చోడు అనుకున్నాం, పిచ్చోడ్లాగా తిరిగాడు రోడ్ల మీద. ఒక పెళ్ళి లేకుండా, ఒక ఉద్యోగం లేకుండా, ఒక సంపాదన లేకుండా, ఒక సరైన బట్టలు లేకుండా, ఇదేంటి ఇంత మహిమలో ఉన్నాడు అంటారంట. అది దేవుని సొత్తుగా మన అందరి ఎలా ప్లాన్. కానీ మనం ఏముంటుంది సార్, నా హృదయం చెప్పింది ఇదే శాశ్వతం అంటుంది. నాకు ఇక్కడే మీరేంటో చూపించాలి, మీ పవర్ ఏంటో నాకు ఇక్కడే చూపించాలి, మీరు నన్ను ఎంత ప్రేమిస్తారో ఈ భూమి మీద నన్ను చేసి చూపించాలి అంటే ఇంకేం చేస్తామండి? ఎప్పటికైనా నెరవేరదు. నువ్వు ఎన్ని ఉపవాస ప్రాంతంకి వచ్చినా నీ మనస్సు కోరుకున్న కోరికలే కోరుకుంటూ వస్తావు. దేవుడు అంటారు, నా ఉద్దేశాలు వేరు, నా ప్రణాళికలు వేరు, నేను ఇక్కడ కోసం కాదు. అందుకే యేసయ్య పిలాతుతో ఒక మాట అన్నప్పుడైనా మనకు బుద్ధి రావాలి. నా రాజ్యం ఇది కాదు. ఏమన్నారు? నా రాజ్యం ఇది కాదు, నా రాజ్యం ఇది కాదు అన్నప్పుడైనా ఆయన రాజ్యం కాని చోట నిన్నెందుకు స్థిరపరుస్తారు? నిన్నెందుకు ఉంచుతారు? ఆయన కోసం నిన్ను మార్చుకొని ఆయన రాజ్యంలోకి తీసుకెళ్ళి నిన్ను ఘనంగా చూసుకుంటారు. కానీ ఆయన రాజ్యం కాని చోట నాకు ఇవ్వాల్సిందే అని నువ్వు పట్టుబడితే, అది అర్థం చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉన్న స్థితిలో సంతోషంగా బతికేస్తారు. ప్రభా చాలు ప్రభా, బతికేస్తే చాలు ప్రభా, ఉన్న స్థితిలో ఏమొద్దు ప్రభా. 12 మంది శిష్యులు, అసలు మనం ఊరికే బైబిల్లో చదువుతున్నాం కానీ వాళ్ళ హిస్టరీ చదివితే ప్రతి ఊరిలో తరమబడ్డారండి వాళ్ళు. ఏ పల్లెటూరుకి వెళ్ళినా వాళ్ళు మాట్లాడడం మొదలు పెడితే తరమబడ్డారంట. యేసుప్రభు అన్నారు, మీరు ప్రతి ఊర్లో తరంబడతారు, అప్పుడు ఆ ఊరి బయటకు వచ్చి మీ కాలుకున్న ధూళిని ఆ పల్లెటూర్లలో దులపండి, తీర్పు దినాన వాళ్ళకి నేనేంటో చూపిస్తా. మరి ఈరోజు ఏం చేస్తున్నామండి? కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఆయన సొత్తు, ఆయనకి పెద్ద ప్లాన్స్ ఉన్నాయి మీ ఎడల. ఆ ప్లాన్లు ఎప్పుడు నెరవేర్చబడతాయంటే, నువ్వు మార్చుకోవాల్సింది మార్చుకొని విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టి ఆయనకి ఇష్టమైన పాత్రగా ఇక్కడ జీవిస్తే రేపు రాబోయే లోకములో, అంటే ఆ లోకంలో అంత మా ఎవరు ఉండరు కదా. మీరు అదే జ్ఞానం మనిషికి లేనప్పుడు ఎప్పటికీ ఎదగాలని కోరుకోడు. 1000 ఏళ్ల పరిపాలనలో భూమి మీదే పరిపాలన ఉంటుంది. ఈ మనుషులే ఉంటారు అందరూ. అప్పుడు వాళ్ళందరిలో నువ్వు ఎంత ఉన్నత స్థితిలో ఉంటావో తెలుసా? నీ వంశం వాళ్ళు ఉంటారు, అప్పటికి చూస్తారు నిన్ను, అన్నీ జరగబోతున్నాయి. అందుకే ఒక ప్లాన్. కానీ మనకి జ్ఞానం లేకపోవడం వల్ల అవేముండవులే, నేను నా మనుషుల ముందే నిలబెట్టుకోవాలి, నా మనుషులు పోయినాక ఇంక నాకెందుకు. ఏమండి, అబ్రహాం అలా అనుకునింటే ఈరోజు అన్యజనులుగా మారిన మనము ఇప్పుడు అబ్రహాం గురించి ఎందుకని ఇంత పొగుడుకుంటున్నాము? అబ్రహాం పేరు ఎందుకండి ఇప్పుడు కూడా మన క్రైస్తవుల పిల్లలకు పెట్టుకుంటున్నారు? ఎందుకని? ఎక్కడో అబ్రహాము అంటే అంత ఘనపరుస్తారు దేవుడు. ఇప్పటి వరకు అర్థమైందా? ఎవరి సొత్తు మీరు? దేవునికి మీ మీద ప్లాన్స్ ఉన్నాయా? దేవునికి పెద్ద ప్లాన్ ఉంది మీ అందరి మీద. కానీ మీకే ఉన్న చిన్న బ్రెయిన్తో చిన్న ప్లాన్లు వేసుకొని ఇదే లైఫ్ అనుకుంటాం. కాదు, ఆయనకి మహాజ్ఞాని ఆయన. అందుకే ఆయన అనింది, ఈ లోకమును దాని ఆశ ఒకరోజు పోతుంది, మీరు ఇక్కడ ఆశలు ఎందుకు పెట్టుకుంటారు? ఎప్పటికీ పోను శాశ్వత లోకములో. ఇక్కడ వెర్రివారుగా ఉంటాం, కానీ అక్కడంట మహిమతో నిండిపోయిన వారుగా ఉంటామంట. దేవదూతలు పరిచారం చేస్తారంటండి. ఇక మనుషులు పరిచారం చేస్తేనే మనుషులు తట్టుకోలేకపోతున్నారు. దేవదూతలు పరిచారం చేస్తారంటే ఇంకెలా ఉంటుంది? మరి చూడండి ఎంత కృప ఇవ్వబోతున్నారో మనందరికీ. దేవదూతలు అంటే ఎప్పుడు దేవదూతలే అంట, ఆయనకు పని చేసేవారంట. మనమంట ఆయన కుమారులంట, ఆయన కుమార్తెలమంట, ఆయన యాజక వంశం అంటండి. ఇంత ప్రణాళిక ఉంటే ఈ భూమి మీద ఎదురింటవాడు
ఏంటి నీకు ఇంకా ఉద్యోగం రాలా, ఏంటి ఇంక నీకు పెళ్లి కాలా, ఏంటి జుట్టంతా ఊడిపోతుంది, ఇంక చేసుకోవా, సెటిల్ అవ్వవా అంటే దానిలో కోసం ఫీల్ అవుతారు ఏంటండి? దానిలో కోసం ఫీల్ అవుతున్నారంటే నీకు అసలు దేవుడి ప్లాన్ అర్థం కావట్లా, దేవుడి ఉద్దేశం నీకు అర్థం కావట్లా. కాబట్టి అర్థం చేసుకోండి.